ఏఎం తెలుగు టీవీ సమర్పించు సంపూర్ణమైన శ్రీశైల పాదయాత్ర 2వ తారీఖు 3వ నెల 2024 చలనచిత్రం పూర్తి నిడివి 3 గంటలు. పాదయాత్ర తారాగణం దామోదర్, శివస్వామి, మద్దిలేటి సరస్వతి, మాస్టర్ సునీల్ స్వామి, అచ్యుత్. చిత్రీకరణ మాటలు ఏఎం యాదవ్. 2, 3, 4 తేదీల్లో జరిగినటువంటి పాదయాత్ర విశేషాలు ఇందులో చూస్తారు. శ్రీశైలం పాదయాత్ర 2023లో అత్యంత రహస్యమైన శివపురాణ చరిత్రలను వివరించాను. ఆ వీడియోలు మీరు చూడగలరు. వెంకటాపురం నుంచి శ్రీశైలం వరకు ఉన్నటువంటి దూరాలు, పర్వతాల ఎత్తు, పట్టే సమయం, శ్రీశైలం చేరుకునే విధానాలు మొత్తం 21 వీడియోలలో ఉన్నాయి. వాటిని కూడా చూడండి. 2023 నాటి ఆ 21 వీడియోలను సంపూర్ణంగా మీరు చూడగలిగితే ఒక మహత్తరమైన శివుని విషయాలు మీరు తెలుసుకుంటారు. 1990 నుండి శివదీక్షలు ప్రారంభమయ్యాయి. హిందూ సమాజంలో ఒక మంచి భక్తి ఉద్యమంలాగా ఈ శివదీక్షలు పనిచేస్తున్నాయి. ఇది ఒక మంచి శుభ పరిణామం. శివదీక్షలో 40 రోజుల పాటు నిత్య పూజలు, జపాలు, నిష్ట కలిగి ఉండడం, ఒక పూట భోజనం, రాత్రి అల్పాహారం, భూశయనం వంటి పద్ధతుల వల్ల మనకు చక్కని ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే మనకు పట్టి పీడిస్తున్న చెడు గాలి, ప్రయోగ దోషాలు తొలగిపోతాయని పెద్దలైన ఆధ్యాత్మిక గురువులు చెబుతూ ఉంటారు. అలాగే శ్రీశైల పాదయాత్ర శరీరానికి అవసరమైన నడక ద్వారా సరైన వ్యాయామం, అలాగే అడవిలోని చక్కని ప్రాణవాయువు స్వీకరించడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ చక్కగా జరగడమే కాకుండా మన దేవీ దేవతల ఉన్నతమైనటువంటి శక్తి తరంగాలు శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి మనకు చక్కగా లభిస్తాయి. మన హిందూ కుటుంబాలలోని మన పిల్లలకు కనీస హిందూ ధర్మ పద్ధతులు తెలుసుకొని చక్కగా తమ జీవితంలో నడవగలగడానికి ఉపకరిస్తాయి. వారి పిల్లలకు కనీసం ఇది మన పద్ధతి అని చెప్పుకోగలరు. శివాలయంలో ఇరు అనగా 2, ముడి అనగా మూటలు అనగా జోడు బియ్యం సంచులు. ఈ పదం అయ్యప్ప దీక్ష నుండి వచ్చిన తమిళ, కేరళ పదం. మన శివదీక్షలో వీటిని పార్వతీ పరమేశ్వరులకు జోడు ఒడిబియ్యం సంచులు అనవచ్చు. అనగా 2 మూటల్లో పార్వతీ పరమేశ్వరులకు చెరొక వస్త్రం అంటే 2 వస్త్రాలు, చెరి ఒక కొబ్బరి గిన్నెలు, దంపతులు ఇరువురికి బియ్యం, చెరొకరికి నిమ్మ పండ్లు భక్తితో మన ఇంటి నుండి వెళ్ళి సమర్పించడానికి బ్రహ్మదేవుని చేత అనగా నేటి మన బ్రాహ్మణుని చేత చక్కగా మంచి శుభములు కూర్చు మంత్రముల చేత కట్టించుకొని తలపై ఉంచుకొని గురువు మనకు హితుడు అయిన బ్రాహ్మణునికి నమస్కరించి పిదప సమస్త దేవీ దేవతలకు నమస్కరించి ఇంటి దేవత అయిన రేణుక ఎల్లమ్మ ఆశీర్వాదం కొరకు అమ్మవారి దేవాలయం బయలుదేరుతాం. ఇంతటి ఉత్తమమైన పద్ధతులను చూసి ఫారిన్ దేశాల వారు మన హిందూ సాంప్రదాయమే ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైనదని గ్రహించి ఎందరో తెల్లవారు అలాగే ఆఫ్రికాలోని నల్లవారు కూడా మన హిందూ పద్ధతులను ఆచరిస్తున్నారు. వారు మన భారతదేశంలో అనాదిగా ఉన్న హిందువులైన మనకన్నా అద్భుతమైన రీతిలో మన దేవీ దేవతలను మన పద్ధతిలోనే చక్కగా పూజిస్తున్నారు. మన పురాణాలను మనకన్నా చక్కగా చదివి అర్థం చేసుకుని చెప్పగలుగుతున్నారు. కానీ మనవారు కొందరు మాత్రం ఇంతకాలం హిందువులుగా ఉండి గత కొన్ని సంవత్సరాల కాలంలో స్వమతమైన హిందూ మతాన్ని వీడి పరుల మతం అనుసరించి పరదేశస్థుల వారిని పొగుడుతూ ప్రార్థన చేస్తూ మన తల్లిదండ్రులను దూషణ చేస్తూ మహాపాపంలో కొట్టుకుపోతున్నారు. అది వారి కర్మ, ఏం చేయలేం. స్వమతం స్వర్గసుఖం ఇవ్వగా పరమతం భయావహమైన నరకాన్ని ఇస్తుందని భగవద్గీత చెప్తుంది. సరే, మనం ఇప్పుడు మన ఇంటి దేవత మందిరానికి వస్తున్నాం. అమ్మ మనకు ఆదిగా తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఆమెనే. అమ్మవారి అనుగ్రహం అత్యంత అవసరం.
ఎప్పుడైనా ఎక్కడైనా వారి ఆశీస్సులు తప్పక తీసుకోవాలి. ఇది సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆజ్ఞ. రేణుకా తల్లి ఎవరు అని తెలియని వారు ఈ కథను వినండి. జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి ఋషి దంపతులై దుర్మార్గులైన రాక్షసులే క్షత్రియ రాజుల రూపంలో పరిపాలన సాగిస్తుండగా వారి ఆగడాలను సహించలేక జమదగ్ని మహర్షి వారి సంహారం కోరి కొడుకైన రాముణ్ణి పరమశివుణ్ణి నీ భక్తితో మెప్పించి ఆయననే నీ గురువుగా పొంది పరశు అనే పదునైన మాయాతంత్రములతో రక్షణ పొందుతున్న క్షత్రియ రాజుల రూపంలో ఉండి రాజ్యం చెలాయించే వారి తలను క్షణంలో వారి మాయా తంత్రములను ఛేదించి తెగ నలకగల వరం పొంది రమ్మన్నాడు. జమదగ్నిరాముడు అలాగేనని శివునికై తపస్సుకు వెళ్ళి శివుణ్ణి మెప్పించి పరశువనే పదునైన మహత్తరమైన తంత్రమును ఛేదించగల గంటగొడ్డలని శివుని ద్వారా పొంది భుజంపై వేసుకుని తల్లి దగ్గరకు వచ్చాడు. పరశువనే శివపరమాత్మ దివ్య ఆయుధాన్ని పొంది పరశురాముడవై శివుణ్ణి గురువుగా పొందిన విష్ణువై వచ్చావు. దేనికోసం నీవు పుట్టావో అది నీకు బాధ్యతగా ఇస్తున్నాను. ఈ జంబూద్వీపంలో రాక్షసులు క్షత్రియ రూపంలో రాజులై ఇష్టారాజ్యంగా నియంతలుగా పరిపాలన చేస్తున్నారు. వారి సంహారం నీ యొక్క కర్తవ్యం. ఇదిగో నీకో కఠిన పరీక్ష. మీ తల్లి కూడా క్షత్రియ పుత్రికనే. కఠినమైన నీ కఠోర తత్వానికి ఇది నాంది. నీవు చేయగలవా లేదా అని నేను చూసే మొదటి పరీక్ష ఇది. మనం చేయబోయే ప్రళయానికి నాంది. క్షత్రియ మాతనైనా వధించిన కఠిన పరశురాముడని లోకానికి తెలిసి నీ పేరు వినగానే జీవత్యవాలుగా మారిపోవాలి. దురహంకారులైన క్షత్రియ రాజులకు నీవు సింహస్వప్నం కావాలి. కాబట్టి మొదట నీ తల్లినైన ఈ రేణుకామాతను తక్షణం వధించు అని చెప్పాడు. అందుకు పరశురాముడు తండ్రితో, తండ్రి, క్షత్రియ రాజులు చేస్తున్న దుర్మార్గాలు అందరికీ తెలుసు. వారిని నరికివేయడమే నా జీవిత ధ్యేయం. కానీ నా తల్లి శిరోక్షేద శిక్షకు కారణం లోకమడిగితే ఏమని చెప్పాలని మీరు చెబుతారు అనగా, కుమారా పరశురామ, నేను నీ విజయం కోసం ఇక్కడ కఠోరమైన దీక్ష చేస్తున్నాను. క్షత్రియుల శేషం లేకుండా చేయాలంటే మీ తల్లి రేణుకాదేవి పుట్టినింటి వారు కూడా క్షత్రియులే కదా. తమ తల్లిదండ్రులు, బంధువులు, దాయాదులు అందరూ మనం చేసే ఈ మారణకాండలో చనిపోతారనే బంధుప్రీతితో నిత్యం నిష్ఠతో తేగల పచ్చికుండలో మంత్రయుక్త నదీ జలాలు కావాలనే మనసు వికలమైందనే వంకతో ఉట్టి చేతులతో వచ్చి మన ఈ మహత్తర ఈ కార్యదీక్ష ప్రారంభాన్ని బంధుప్రీతితో అడ్డుకోవాలని చూసింది. ఆమె తప్పు ఏమాత్రమూ లేదు. ఆడవారి హృదయం బంధువులపై మమకారం అటువంటిది. అయినా మన వజ్ర సమానమైన మహత్తరమైన లోకక్షేమ సంకల్పం ముందు బంధుప్రీతి లెక్కింపరానిది. ధర్మానికి శత్రువులైన క్షత్రియ బంధుగణాల మధ్య మీ తల్లి ఉత్తమురాలైనా కూడా మన లక్ష్యాన్ని ఏదో ఒక సమయంలో భంగపరచగలదు. ఇదే నా సమాధానం. ఇక మీ తల్లి శిరఛేదం చేయగలవా, లేక నీకును నీ తల్లి వైపు క్షత్రియ బంధుప్రీతి వ్యామోహం కలదా చెప్పు. కాలాతీతం చేయకు అని గంభీరంగా అనగానే పరశురాముడు గండ్రగొడ్డలి పైకెత్తి, తండ్రి, నీ మాటను నేను జవదాటను. ఈ క్షణమే నా తల్లి యొక్క తలను నేల రాల్పగలను. ఇంతటి కఠిన కార్యానికి నాకో వరం ఇవ్వగలరా అన్నాడు పరశురాముడు. తల్లిపై నిజంగానే ఎత్తిన భయంకరమైన గండ్రగొడ్డలిని చూచి, భలా కుమారా, నీకేం కావాలో తీసుకో అన్నాడు జమదగ్ని మహర్షి. నాకింకేమీ వద్దు తండ్రి. అమ్మ సురక్షితంగా నీతోనే ఆనందంగా ఉండాలి. మన భీకర లక్ష్యానికి అమ్మ ఆక్షేపణ చెప్పదు అన్నాడు పరశురాముడు. పరశురామ, మెచ్చాను. అమ్మ నీతో ఆనందంగా ఉండాలని నీవు కోరిన కోరిక, నీ కోరికలో తల్లిదండ్రుల క్షేమం నాకు కనిపిస్తున్నది. అమ్మ మన గొప్ప కార్యానికి భంగపాటు కాదన్నప్పుడు మన ధర్మ కార్యానికి ఆటంకం లేదు. ఎత్తిన గండ్రగొడ్డలి వృధా పోరాదు. ఇదిగో దక్షయజ్ఞంలో దక్షుడు మహాశివుణ్ణి ధిక్కరించి మేకపోతు అవతారం ఎత్తిన దక్షునిలాంటి ఈ అహంకారి అయి చచ్చి తిరిగి మేకపోతు జన్మ పుట్టిన ఈ మేకపోతును నరికి ఈ మేకపోతులో ఉన్న వానికి ముక్తినివ్వమనగా రేణుకామాత ముందు దాన్ని తలనరికి, తండ్రి, మీరు ఇక నన్ను మా అమ్మతో కలిసి చక్కగా దీవించండి.
ఇక క్షత్రియులపై దండయాత్ర నా గురువైన శివుని ఆశీస్సులతో శివగణాలతో వెళ్ళి వచ్చేదనని తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని 1 కాదు 2 కాదు 21 మారు వివిధ దేశాల్లోని దుర్మార్గులైన క్షత్రియ రాజుల తలలు నరికి ప్రజలకు వారి నుండి స్వేచ్ఛనిచ్చి ధర్మం ప్రకారం రాజ్య పరిపాలకులను నిలబెట్టి వచ్చాడు పరశురాముడు. జంబూద్వీపం పశ్చిమాన గల పశ్చిమాసియా కొండ ప్రాంత ప్రాచీన నాగరికతల్లో ఒక కొండ పరిసర ప్రాంతాల్లో గండ్రగొడ్డలి తీసుకుని ఉన్న ఒక ఋషి విగ్రహాన్ని మీరు నెట్లలో కూడా చూడవచ్చు. అల్లా అనే పదం ఇస్లాం రాకముందు కూడా దేవునికి పేరుగా వాడతారు. ఎల్లమ్మలో యా అనే అక్షరంలో ఆ ఉంది. ఎల్లా అంటే అల్లా అని, అమ్మ అంటే దేవుని తల్లి అని అర్థం ఉన్నదని పెద్దలు చెప్తారు. పరశురాముడు విష్ణుదేవుడైన అవతారం కాబట్టి దేవునికి తల్లి ఎల్లమ్మ అని, దేవునికే తల్లి అంటే అందరికీ తల్లి కాబట్టి తమిళంలో ఎల్లారకం అమ్మ అంటే అందరికీ తల్లి అని, ఎల్లలు అనగా ప్రదేశాలు దాటి ప్రదేశాలు, దేశాలు దాటి దేశాలను పరశురాముడు జయించాడు కాబట్టి ఆ పరశురాముడు జయించిన ఎల్లలకు అమ్మ ఈ రేణుకామాత ప్రఖ్యాతి పొంది వివిధ పేర్లతో ఆ అమ్మ పూజింపబడుతుంది. చాలా దేశాలలో ఈ కలిమాయ వల్ల ఈ మన దేవతను చాలామంది మర్చిపోయారు. మన హిందూ దేశంలో ఈ అమ్మను ఇప్పటికీ ఇంటి దేవతగా మనం పూజిస్తున్నాం. ఇది మన మహాభాగ్యం. జై శ్రీ రేణుకా ఎల్లమ్మ మాతయ్యై నమః. ఓం నమ శివాయ. కర్నూలు వెంకాయపల్లి ఎల్లమ్మ విశేషంగా భక్తులతో పూజింపబడుతూ ఉంటుంది. 1000 కళ్ళ ఎల్లమ్మకు 1000 కోట్ల నమస్కారాలు తెలియజేసి ఆ అమ్మ గుడి ముందు కాసేపు కూర్చొని ఇక బయలుదేరాము వెంకటాపురానికి. ఎల్లమ్మ గుడి నుండి ప్రయాణమై నందికొట్కూరు కేజీ రోడ్డు జమ్మిచెట్టు గుడి దగ్గర గత 14 సంవత్సరాలుగా వీరు శివభక్తులైన పాదయాత్ర చేసే వారికి అన్నదానం చేస్తున్నారట. వీరికి ఆ భ్రమరాంబామాత శివుడు అన్నదాన పుణ్యఫలం కలగజేసి ఆయన ఆరోగ్య భాగ్యములు కలిగించాలి. ఇక్కడ మేము ఉగ్గాని ఉదయం అల్పాహారంగా తీసుకుని వెంకటాపురం బయలుదేరాం. వెంకటాపురం ఉదయం 11:30కు చేరుకొని రోడ్డు పక్కలో ఉన్న శివుని గుడిలో స్వామివార్లను దర్శనం చేసుకొని అక్కడ రోడ్డు పక్క టార్చ్ లైట్లు 70 రూపాయలు, కాలికి సాక్సులు 40 రూపాయలు, నీటి బాటిళ్లు 10 రూపాయలు కొన్నాము. ఇంకా కర్నూలు నుండి వచ్చేవారు ఉన్నందుకు వారి కొరకు గుడిలో ఉండగా దేవనకొండ తదితర గ్రామాల నుండి పాదయాత్ర చేసిన స్వాములు గుడిలో పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. రావలసిన 2 స్నేహితులు బస్సు టికెట్ 150 రూపాయలతో వెంకటాపురం చేరి రాగా వారిని కూడా కలిసి టార్చ్ లైట్లు వగేరాలు కొని గుడి పక్కలోనే ఉన్న అన్నదాన సత్రంలో అన్నం సాంబారు పాయసం తిని సరిగ్గా మధ్యాహ్నం 1:30 గంటలకు పాదయాత్ర ప్రారంభించాం. ఓం నమః శివాయ. 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 ఈరోజు 2వ తారీఖు 3వ నెల 2024. సమయం 1 గంట 16 నిమిషాలు అయింది. కర్నూలు నుంచి మేము 11 గంటలకు వచ్చినాం. ఇక్కడ వెంకటాపురం శివాలయంలో చాలాసేపు మేము ఇక్కడనే ఉన్నాము. ఎందుకంటే మా శివస్వాములు 2 రావాలని వాళ్ళ కోసం వెయిట్ చేసినాం. ఇక్కడనే శివాలయంలో భిక్ష చేస్తూ ఉంటే అక్కడే లైట్గా భిక్ష చేసినాం. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఇది వెంకటాపురం గ్రామం. ఇక్కడ బ్రహ్మరాంబాదేవి దేవాలయము, తర్వాత ఆ పక్కలో శ్రీరాముని ఆలయం. ఈ సందుగుండా మనం నేరుగా చేన్ల రస్తాలోకి వెళ్తాం. వెంకటేశ్వర స్వామి ఆలయం వెంకటాపురంలో చాలా చక్కగా నిర్మించారు. ఇక్కడ నుంచి మనం చేన్ల రస్తాలోకి వెళ్తాము. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే వెంకటాపురానికి కరెక్ట్గా ఈశాన్యం రస్తలో ఎంత దూరం పోయినా కూడా ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈశాన్యంలో, తూర్పు ఈశాన్యంలో శ్రీశైలం ఉంటుంది.
కర్నూలుకు కూడా శ్రీశైలం ఈశాన్యంలోనే ఉంటుంది. భక్తాదులు ఈ 2వ తారీఖు ఈరోజు అష్టమి కలిసినప్పటికీ కూడా ముహూర్త బలం అనేది ఏం చూడకుండా శివయ్య పైన భరోసా వేసి ఓం నమ శివాయ అంటూ ముందరికి వెళ్తున్నారు. చూడండి, అశేషమైనటువంటి జనాలు ముందు కదులుతూ ఉన్నారు. నాతో పాటు సునీల్ స్వామి నాతో పాటు వచ్చాడు. మొట్టమొదటిసారి, నేను ఇది 3వసారి ప్రయాణం. కనుచూపు మేరలో ఈ చేన్ల రస్తల్లో శివ భక్తాదులు పోతున్నారు. చూడండి, ఇవన్నీ వరిమల్లు. ఈ టయానికి కోతలు కోసేసినారు. ఎండ మాత్రం తీవ్రంగా ఉంది. అదేదో సన్ ఎన్క్లేవ్ కారణంగా ఉష్ణోగ్రత పెరుగుతుందని సైన్స్ వారపత్రిక తెలియజేసింది. నిజంగా అదేవిధంగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఒకసారి చూడండి. మా మాదిరే ఈ ఎండకు చాలామంది భక్తులు బయలుదేరారు వెంకటాపురం నుండి. ఈ వెంకటాపురం నుంచి శ్రీశైలం పోయే రస్తలో ఈ చేన్ల పక్కన ఉన్నటువంటి ఈ చిన్న దారిలో ఇప్పుడు చిన్న చిన్న కానుగ చెట్లు నాటినారు. ఇవి చూడండి, ఈ 2024 సంవత్సరంలో ఈ సైజులో ఉన్నాయి. ఇంకా రాను రాను ఈ చెట్లు పెద్దగా అయితే నీడనిస్తాయి. భక్తాదులు చూడు ఎంత బాగా నడిచి వస్తున్నారు. యా ఊరు స్వామి? ఆదోని. ఓకే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చూడు, చిన్న చిన్న పిల్లలు చూడు, చెప్పులు లేకుండా. ఏం పేరు నాన్న? కావ్య తల్లి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. ఏం పేరు నాన్న? శివాచారి. ఓకే. ఇక్కడ దారి మధ్యలో చేతి కర్రలు చౌకగా 30 రూపాయలంటే 3 కర్రలు కొన్నాం. నా అన్వేషణ ఎప్పుడు అంటుంటాడు చౌకా అని. ప్రస్తుతం 50 రూపాయల వరకు చాలామంది ఈ కర్రలు అమ్ముతున్నారు. నాగలుటిలో మాత్రమే దొరికే ఇటువంటి కర్రలు ఇప్పుడు ఇక్కడ వెంకటాపురంలోనూ ఈ దారి మధ్యలోనూ కూడా కనిపిస్తున్నాయి. ఓం నమ శివాయ. 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 ఇక్కడ వెంకటాపురం చేన్లు దాటేసినాం. ఇక అడవి ప్రాంతం ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ ఒక కాలువ ప్రవహించేది. మరి ఈ సంవత్సరం ఉన్నాయా లేవా నీళ్ళు? లేవు. ఇక్కడ నీళ్లు ప్రవహించేటివి, ఇక్కడ నీళ్ళు లేవు. నీళ్ళు లేవంటే ఇంకా చూడండి, వేడి కూడా ఎక్కువనే ఉంటుందని మనం గమనించాలి. ఇక్కడంతా నీళ్లు ప్రవహించేవి ఈ కాలువలో. ఇక్కడ నుంచి అడవి ప్రాంతం ప్రారంభమవుతుంది. కాసేపు మా వాళ్ళ కోసం ఈ నీడలో వెయిట్ చేయడం మంచిది. ఉండు సునీల్ మాస్టర్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక్కడ నుంచి ఫారెస్ట్ ఇక్కడ నుంచి మెత్తని ఇసుక వస్తుంది. కాలు బాగా కాలుతాయి. నీళ్ళు లేవు. బస్ అల్లగా ఉంటున్నాడు. నీళ్ళు లేవు. మన వాళ్ళు రాని కొంచెం మనకు కూడా కొంచెం విశ్రాంతి తీసుకున్నట్టుంటుంది. ఓకే, ఒక్కసారి మేము ముగ్గురం ఒకసారి కనపడతాం. వీడియోలో కనపడుతున్నాము లేదో ఫ్రంట్ కెమెరా నుంచి తీస్తున్నాం. పైకి చూడండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మాఘమాసము కడ సోమవారము కాబట్టి
వీకెండ్ కూడా దానికి తోడైంది కాబట్టి జనాలు సమూహము శ్రీశైలానికి తరలి దండోపదండాలుగా బయలుదేరినారు. ఎవరు స్వామి? ఓకే ఓకే, సంతోష స్వామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శిఖరం ఎక్కాల స్వామి, నిలబెట్టాల మనం శ్రీరామనవమి. ఓం నమ శివాయ. ఇక్కడ దారిలో మంచినీళ్ళ డ్రమ్ములు ఉన్నాయి, వచ్చినాం. ఏదో నక్క కథ చెప్తారు చూడండి, ఏవో బాగుంటుంది పండు అంటే పుల్లగా ఉన్నట్లా. ఇక్కడ నీళ్ళ డ్రమ్ములు ఉన్నాయని కానీ నీళ్లు లేవంటున్నారు. సరే, నీళ్ళు లేని కాడ ఐస్ క్రీమ్ అన్న కూడా టయానికి బాగా కూర్చున్నాడు. ఓం నమ శివాయ. 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 అడవిలో ఇటువంటి అద్భుతమైన చెట్ల నీడలు కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. అక్కడ ఎర్రగా పూసిన పూలు ఉన్నాయి చూడండి, ఇవి ఆయుర్వేదానికి సంబంధించిన చెట్లే. ఇట్లా ఉంటుంది అడవి రస్తా. ఇక్కడ ఉసుక ఎక్కువ ఉంటుంది దారిలో. ఇక్కడ నుంచి మనం ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి పోతున్నాం. దారి మధ్యలో వివిధ రకాలైన విలువైన చెట్లతో ఊడుగు చెట్లు కనిపించాయి. ఊడుగు తైలం ఆయుర్వేదంలోనూ వాడడమే కాకుండా కొన్ని తంత్రాల్లో వాడతారని మంత్రగ్రంథాల్లో వివరించి ఉన్నారు. చనిపోయిన చేపలను కప్పలను క్షణమాత్రం చేత బతికించగలరని చెప్తారు. ఆంజనేయ స్వామి గుడి దగ్గర శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం, బ్రాహ్మణ సత్రం ఎస్ కొత్తూరు నంద్యాల వారు ఏర్పాటు చేసిన అన్నదానము చాలా చక్కగా ఉంది. ఆంజనేయ స్వామి గుడి దగ్గర సుబ్బరాయుడు దేవస్థానం వాళ్ళు ప్రతి సంవత్సరం పెట్టినాగనే ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం, మజ్జిగ, అన్నము, లడ్డు పొడి చాలా చక్కగా ఏర్పాటు చేసినారు. మంచిగా శామ్యాన్ని వేసినారు. దీని ఎదురుగానే ఉచిత వైద్య శిబిరం అని కూడా పెట్టినారు. ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి ఆ కొత్తూరు సుబ్బరాయుడు వారు పెట్టినటువంటి ఈ ప్రాంతంకి వచ్చేసరికి 3:15 అయింది. ఇక్కడ ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేసినారు భక్తాదుల కోసం. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానము, బ్రాహ్మణ సత్రం ఎస్ కొత్తూరు నంద్యాల జిల్లా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నదాన సేవా కార్యక్రమం, మంచినీటి వసతి చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఇప్పుడే వచ్చినది మా లావణ్యమ్మ భర్త, మా వదిన కొడుకు శివ, మా నాగేంద్ర ఇద్దరు మా బంధువులు కూడా ఇక్కడ కలసడం విశేషం. కొత్తూరు సుబ్బరాయుడు. ఆంజనేయ స్వామి గోసాయి వీరాంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి చేరుకున్నాం. అక్కడ భోంచేసినాం, ఇక్కడికి వచ్చాం. టైం ఎంత అయింది స్వామి ఇప్పుడు? 3:32 సమయం. 3:32 సమయం.
जय वीरांजनेय स्वामी की जय। जय श्री राम। जय श्री राम जय श्री राम जय श्री राम जय जय। कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं दाशनवाय परिपूर्णलोचनं मानसी नमः जीवन मार्गतुल्यं जितेन्द्रियं बुद्धिमतामरिष्टं वातावरणमानवेदमुक्तं श्रीरामनाथं शिरसा नमामि। राम वार्ताराम दाताराम सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हनुमानजना सोनुभाई पुत्रो महाबला पिङ्गाक्षो विक्रमो बुधविक्रमणस्यैव सीताशो कविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कवीन्द्रस्य महात्मनः स्वापकाले पटे नित्यं या स्वाकाले महात्मनः तस्य मृत्युभयं नास्ति सर्वत्र भवेत्। जय श्री राम जय श्री राम जय श्री राम। जय वीरांजनेय। हनुमानंजना सिंहाय पुत्रो महाबलः पिङ्गाक्षो विक्रमणस्यैव सीताशो प्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कवीन्द्रस्य महात्मनः स्वापकाले पटे नित्यं यात्राकाले महात्मनः तस्य मृत्युभयं नास्ति सर्वत्र भवेत्। ॐ जय जय श्री राम जय श्री राम जय श्री राम जय जय। जय श्री राम 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 जय जय। जय श्री राम जय श्री राम जय श्री राम जय जय। जय श्री राम जय श्री राम जय श्री राम जय जय। जय श्री राम जय श्री राम जय श्री राम जय जय। ओम नमः शिवाय ओम नमः शिवाय। जय राम नमः। जय राम नमः। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। जय श्री रामचंद्रमूर्ति की जय। मुझे आंजनेय स्वामी की जय। ओम स्वामी नमः। जय श्री राम 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 जय जय। श्री राम जय श्री राम जय श्री राम जय जय। अनिलोड अनिलोड లేకుంటే మళ్ళీ ఆడేమో కనిపిస్తున్నారు కదా. నిలబడ ఒక ఫోటో దిగు. ఆంజనేయ స్వామి వారు గొప్పగా 8 అడుగుల కన్నా ఎత్తుగా అత్యంత ప్రాచీనమైన విగ్రహం స్వరూపంలో ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠ చేసి ఉన్నారు మన పూర్వులు. అచ్చం వ్యాసరాయలు ప్రతిష్టగా కనిపిస్తారు ఆంజనేయ స్వామివారు. ఈ గుడి ఎదురుగా పద్మాసనం వేసుకొని కూర్చున్నట్లు ఉన్న రాజుల కాలం నాటి విగ్రహం ఒకటి రావి చెట్టు నాగుల విగ్రహం వద్ద కనిపిస్తుంది. శిలా నైపుణ్యం చూస్తే అత్యంత నైపుణ్యం కలిగి అతి సుందరమైన గుడి దగ్గరలో
ఉండాలి. అది ఇతర మతాల వారి చేత ధ్వంసం కాబడిందని చాలా చరిత్రలు చెబుతున్నాయి. ఈ ఆంజనేయ స్వామి గుడి చిన్నదైనా మనకు అత్యంత ఇష్టమైన పెద్ద దేవుడు, శ్రీరామునికి ఇష్టమైన స్నేహితుడు ఆంజనేయ స్వామి గుడి కోలాహలంగా ఉంది. శ్రీరామునికి స్నేహితుడెలా అవుతాడంటే సుగ్రీవునికి శ్రీరాముల వారు అగ్నిసాక్షిగా స్నేహం చేయించిన సుగ్రీవునికి మిత్రుడు, మంత్రి శ్రీరామునికి మంచి ప్రాణమిత్రుడు. ఇక్కడ ఫోటోలు గుర్తు కోసం దిగాము. చుట్టూ టెంకాయల వంటి ఇతర సామాగ్రులు ఉన్నాయి. ఇక్కడ మాస్టర్ స్వామి టైం ఎంత అయింది ఇప్పుడు? ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి కలవడానికి టైం కదలడానికి 3:46 3:46 3 గంటల 46 నిమిషాలు. గోసాయి కట్ట ఆంజనేయ స్వామి గుడిని దర్శనం చేసుకున్న తర్వాత టైం ఎంత అయింది స్వామి? 3 గంటల 46 నిమిషాలు సాయంత్రం. ఈ టైంకి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టినాం. వద్దు వద్దు వద్దు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆంజనేయ స్వామి గుడి దాటితే నాగలోటి చెంచుగూడెం అతి చిన్న ప్రాంతంలో ఉంది. ఇక్కడే చెంచుల కొరకు చక్కని బడి ఉంది. రక్షిత మంచినీటి సరఫరా గది కూడా కనిపిస్తుంది. ఆ పక్కన అంతకుముందే వీడియోలో చెంచుల ఇండ్లు బేస్మట్టం వరకు ఉండేవి. ఇప్పుడు దాదాపు 8 అడుగుల ఎత్తుకు కట్టారు. ఈ నాగలూటి చెంచుగూడెం చిన్న శివాలయం దగ్గర అన్నదానం పెడుతున్నారు. చూద్దాం పదండి. శ్రీ 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 వెల్దుర్తి తిక్క నరసింహస్వామి వారి భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జి వెంకటేశ్వర్లు గారు పెట్టించినట్లు ఇక్కడ ఉన్నది. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. వచ్చిన భక్తాదులు ఇక్కడ అన్నదాన సేవలు తీసుకుంటున్నారు. ఇక్కడ కూర్చున్న వారు తిక్కతాత స్వామి వారి పూజారి. వీరి నాన్నగారి కూడా పరమ భక్తులు, యోగి పుంగవులు. వీరు కూడా మా ప్రియతమ బంధువర్గంలోని వారు. వెల్దుర్తి తిక్కస్వామి గుడి స్వాములు మరియు పెద్దలు చక్కని అన్నదానం ఏర్పాటు చేశారు. ఇంత సామాన్లు, కూరగాయలు మోసుకొచ్చి అన్నదాన సేవకు మాతృమూర్తులు భక్తు బృందం కష్టపడుతున్నారు. అందరినీ ఆ పార్వతీ పరమేశ్వరులు సదా కాపాడాలని కోరిక. దారినపై భక్తులను అడిగి మరీ పాయసం పెట్టారు. పాయసం అమృతం. అవధూతల చేతి వంటకాలు అలాగే ఉంటాయి. ఇక్కడ అటవీ శాఖ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర సంచులలో తనిఖీ చేస్తారు, ఏమేమి ఉన్నాయి ఏం కథ అని. ఓం నమస్తే, ఓం నమస్తే, ఓం నమస్తే, ఓం నమస్తే, ఓం నమస్తే. ఇక్కడ తనిఖీ శాఖ అన్ని బ్యాగులలో తనిఖీ చేస్తారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కనపడుతున్న కొండనే నాగలోటి కొండలు. 2023 వీడియోలో చెప్పినట్లు ఇక్కడ 5 శిరస్సుల నాగేంద్రుని యొక్క పర్వతం నుంచి ప్రవహించిన నీళ్లు నాగల ఊటగా ఇక్కడ 2 బావులు ఏర్పడినాయని చెప్పినాం. ఆ వీడియోలు చూడని వాళ్ళు ఉంటే చూడండి. అద్భుతమైన కొండలు. ఇటువైపు అన్నం చేతి వైపు అంటే రైట్ సైడ్ వైపు నందికొండ, లెఫ్ట్ సైడ్ వైపు పంచనాగుల కొండ, దాని వెనక భాగంలో ఉండే శివుని కొండ, ఈ కింద ఉన్నది వీరభద్రస్వామి గుడి. ఇప్పుడు ఆ గుడి ప్రాంతం దగ్గరికి పోతున్నాం. సమయం ఎంత అయింది సునీల్ మాస్టర్? సమయం సరిగ్గా 4:29 సాయంత్రం, శనివారం, మార్చి 2వ తారీఖు 2024 సంవత్సరం. ఓకే. అసంఖ్యాకమైన జనం ఉన్నారు, చిన్నపిల్లలు, పెద్దలు. ఇంతకుముందు చెప్పినట్లు శనివారం, ఆదివారం కలిసి రావడం
సెలవు దినాలు కావడం ఈ శ్రీశైల పాదయాత్రలో మేము పాల్గొనడం మా అదృష్టం. అంత శివయ్య దయ. ఇందాక తిక్కతాస్త స్వామి గుడి పూజారులు మా బంధువులు, వారి దగ్గర కూడా పరమాన్నం కొద్దిగా నైవేద్యం ముట్టాలి కాబట్టి కాస్తంత తిని వాళ్ళని పలకరించి వాళ్ళని వీడియో తీసి ముందరకు కదిలాము. ఇప్పుడు వీరభద్ర స్వామి గుడి దగ్గరికి పోదాం. ఇక్కడ వెదురు చెట్లు, తర్వాత పుట్టలు, అడవికి సంబంధించిన వివిధ రకాలైన వృక్ష జాతులు ఉన్నాయి. అడవి ఈ విధంగా ఉంటుంది. వర్షాకాలంలో ఇది దట్టంగా ఉంటుంది. ఇప్పుడు ఆకులు రాలే కాలం, ఆకులు రాలి చిగురించే కాలం ఇంకా రాలేదు కాబట్టి ఇవి మోడుగా ఉంది. ఈ జనాలను ఒకసారి చూడండి. రైట్. ఓం నమ శివాయ, 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 ఓం నమ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. 5 గంటల 16 నిమిషాలు సాయంత్రం. 5 గంటల 16 నిమిషాలు సాయంత్రం అయింది. దట్టమైన అడవిలో ప్రవేశించి నడుస్తున్నాము. కింద ఏర్లు ఉన్నాయి చాలా వరకు. అవేవో చిన్న పుల్ల అనుకొని దాన్ని అట్లా తన్నడానికి పోతే అవి మనల్ని కింద పడేస్తాయి. ఒక లావుట ఆయన కింద ఉన్నాడు పాపం, ఇందాక చూసుకొని నడచాలా. అక్కడక్కడ చెట్లకు దారి ఎట్లా పోవాలనేది కూడా రాసి ఉంటారు. దిక్కులు చూడకుండా, దిక్కులు చూసినా కూడా కింద రస్తను కూడా చూసుకొని పోవాలా. ఇప్పుడు వీరభద్ర స్వామి గుడి దగ్గరకు వచ్చేసినాం. చాలా అద్భుతమైనటువంటి గుడి. ఆ గుడి గురించి, ఆ గుడి యొక్క ప్రత్యేకత గురించి 2023 వీడియోల్లో చాలా చక్కగా యానిమేషన్లు, గూగుల్ మ్యాప్లు ఉపయోగించి తయారు చేసినాను. అవి కూడా చూడండి. రద్దీగా ఉన్నటువంటి భక్తులతో రద్దీగా ఉన్నటువంటి ఈ యాత్ర మరింత మహత్తరంగా ఉంది. చూడండి, ఎక్కడ చూసినా కూడా జన సందోహం కనపడుతుంది. ఇక్కడ కర్రలు అమ్ముతున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం ఎంతమ్మా కట్టా? 50. ఓకే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇంతకుముందు ఇక్కడ నీళ్ళు ఉండే, ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి. అప్పుడు కూడా ఇట్లానే ఉండే, మా లైట్గానే ఉంటుండే. అక్కడనే అడవి మార్గం దగ్గర స్టార్టింగ్లోనే ఉంటుండే, కానీ ఇక్కడ నీళ్ళు బాగా స్వచ్ఛంగా అల్లమల్ల అడవి కొండ నీళ్ళు ప్రవాహం జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి ముందర పోతే అక్కడ అటవీ శాఖ వాళ్ళది చిన్నది చెక్ పోస్ట్ ఉంది. ఆ చెక్ పోస్ట్ అవతల మనకు నాగలుటి దేవస్థానం చాలా అద్భుతంగా కనపడుతుంది. చూడండి ఒకసారి నీళ్ళు, ఈ చల్లని వాతావరణం. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. అదేమ్మా, అదో ఆడ కనపడుతుంది చూడు. పెద్ద చెట్లు ఉంటాయి చూడమ్మా, బాగా చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అక్కడ కనపడేదే వీరభద్ర స్వామి గుడి. ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ తార్ రోడ్డుకు పోయే రస్తా కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ అటవీ శాఖ వాళ్ళు నేరుగా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు చెక్ పోస్ట్ నిర్వహిస్తుంటారు. ఇక్కడ చూడండి, ఎత్తైన చెట్లు అద్భుతంగా ఉన్నాయి. అక్కడ మరింత ఎత్తైన చెట్లు మనకు కనపడతాయి. ముందరకు పోదాం పదండి. ఈ కనపడే వీరభద్ర స్వామి గుడి ప్రహరీ గోడను చూడండి, ఎంత లావు రాళ్ళు ఇక్కడ ఉంచినారు. ఇక్కడ చెంచులు, చేతి కర్రలు, టెంకాయలు అటువంటివి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ నుంచి ఈ వీరభద్ర స్వామి గుడిని, అయ్యవారిని దర్శించుకొని మాతను దర్శించుకున్న తర్వాత ఆ కనిపించే కొండ, ఆ కొండను మనం ఎక్కాల. ఇక్కడ అద్భుతమైనటువంటి దృశ్యాలు ఒకసారి చూడండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. మనం ఈ గుడికి ఇక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇదే రస్తలో ఇట్లా పోవచ్చు. కాకపోతే దర్శనం చేసుకొని మనం ఇట్లా పోవాలి. ఇక్కడి నుంచి ఓం నమ శివాయ,
ఇంతకుముందు చూసిన విగ్రహాలు అక్కడనే ఉన్నాయి. ఇది చూడండి గుడి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ప్రహరీ గోడలు అక్కడ చూడండి, అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం ఉంటాయి. అక్కడ అంతకుముందు మనం గాలి గోపురం అని చెప్పుకున్నాం కదా, అట్లా కూడా పోతున్నారు. విమాన గోపురం అట్లా దర్శించుకొని ఇట్లా పోవాలి. ఓం నమ శివాయ. చూడండి దర్శనం చాలా బాగా. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. లోపల పోదాంపా. అమ్మవారిని దర్శనం చేసుకొని ఓం నమ నాని వస్తావా ఓం నమ శివాయ. జై భద్రకాళి మాతాకు భద్రకాళి మాతాకు, భద్రకాళి మాతాకు, వీరభద్ర స్వామికి, మల్లికార్జున స్వామికి, బ్రహ్మరాంబ దేవికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. जय बोलो वीरमान के, जय बोलो वीरमान के, जय बोलो वीरमान के, जय बोलो देवी के, जय बोलो ब्रह्मराम देवी के, जय बोलो देवी के, जय बोलो मल्लिकार्जुन स्वामी के, जय बोलो मल्लिकार्जुन स्वामी के. ओम नमः शिवाय, शिवाय नमः, शिवाय नमः. ఓం నమ ఓం నమ ఓం నమ ఓం 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 నమ ఓం నమ ఓం నమ ఓం ఓం నమ. వీరభద్ర స్వామి భద్రకాళి మాత గుడిని ఇప్పుడు మనం దర్శించుకున్నాం. ఇక్కడ అద్వితీయమైనటువంటి నిర్మాణం. ఇక్కడ చూడండి, శ్రీశైలం అడవిలో అడుగడుగున నిర్మించినటువంటి శివాలయాలకు సంబంధించిన నందీశ్వరులన్నీ కూడా ప్రోగు చేసి ఇక్కడ తెచ్చిపెట్టారు. ఈ గుడికి ఆ సత్రం వెనక వైపు కూడా మహానంది ఉంది. దాన్ని ఇంతకుముందు చూడలేకపోవడం, ఈసారి చూద్దాం.
చూడండి ఇక్కడ ప్రహరీ గోడ. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. 5:30. టైం ఎంత స్వామి? 5:30. 2వ తారీఖు కదా ఈరోజు? 2వ తారీఖు శనివారం రోజు 2024 సంవత్సరము మార్చి నెల. సమయం సరిగ్గా 5:30. 5:30 మనం వెంకటాపురం నుంచి బయలుదేరి ఇక్కడికి చేరినాం. వెంకటాపురంలో ఎప్పుడు బయలుదేరినాం మాస్టర్? మధ్యాహ్నం 1:15, 1:16 గంటలకు బయలుదేరి. ఓకే ఓకే. 1:15. ఓకే. ఫోన్ చేసినాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గంగా వెళ్ళారు అన్నీ గంగా. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మాస్టర్ నందీశ్వరుడు చూడు ఎంత పెద్దగా ఉన్నాడు. ఇక్కడ ఆల్రెడీగా గుంతలు కూడా ఉన్నాయి, చాలా పెద్ద గుంతలు ఉన్నాయి. ఇక్కడ నందీశ్వరుడు చూడు ఎంత పెద్దగా ఉన్నాడు. ఆడ ఉండు మాస్టర్, అవశేషాలు. మాస్టర్ అక్కడ కూర్చో, ఎంత పెద్దగా ఉందో కనపడుతుంది. అంత పెద్ద ఉంది నందీశ్వరుడు. ఇది గొంతు భాగం అన్న. అది గొంతు భాగం. గంటలు. అట్లనే ఇక్కడ ఎదురుగా ఒక బావి కూడా ఉందన్న. ఇదో అక్కడ. ఇక్కడ ఎదురుగానే పైన కాకుండా ఎక్కాలి మనం. ఈ నందీశ్వరుని చూడండి ఒకసారి. తర్వాత ఈ ఎదురుగా ఇక్కడ ఒక బావి కూడా ఉంది. ఇంతకుముందు నేను గమనించలేదు దీన్ని, మాస్టర్ దీన్ని గమనించినాడు. ఇక్కడ బావి
నీళ్ళు ఉన్నాయన్నా ఇప్పటికి కూడా? నీళ్ళు ఉన్నాయి, ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి. దిగుడు బావి, దీన్ని దిగుడు బావి అంటారు. నీళ్లు తాగడానికి కూడా ఇక్కడ, దీన్ని శుభ్రం చేస్తే కూడా ఇక్కడ నీళ్లు తాగడానికి ఏర్పాటు అవుతాయి. ఇక్కడ దిగుడు బావి కరెక్ట్గా వీరభద్ర స్వామి గుడికి ఎదురుగా ఒక దిగుడు బావి ఉంది, చాలా చక్కని దిగుడు బావి. దీన్ని దేవాలయం వాళ్ళు కాస్త శ్రద్ధ తీసుకొని అవతల యువతల అన్ని చోట్ల కాస్త శ్రద్ధ తీసుకొని ఈ బావిని బాగా కొంచెం పూడిక తీస్తే దేవుని దయ వల్ల చక్కగా నీళ్లు ఉంటాయి. ఇక్కడ అన్నీ కూడా మేడి చెట్లు ఉన్నాయి చూడండి, మేడి పండ్లు, మేడి పొలాలు చూడండి, మేడి పొలాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇవన్నీ మేడి పొలాలు. ఇక్కడ నుంచి పాతకాలంలో ఎక్కడికి ఎన్ని కిలోమీటర్లు అనే రూట్ మ్యాప్ కూడా ఇస్తున్నారు. ఓకే ఓకే. ఇక్కడ మేడి చెట్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ మేడి చెట్లు ఉన్నాయి. తర్వాత నాగలోటి, ఇది అటవీ శాఖ వాళ్ళ బోర్డు. పెచ్చెరువు 9 కిలోమీటర్లు, పెచ్చెరువు టు శ్రీశైలం 9 కిలోమీటర్ల మీటర్ల, అదే 9 కిలోమీటర్లు. 6 ఎఫ్. శ్రీశైలం టు పాతాళ గంగా 4 కిలోమీటర్స్. కేఎం 5 ఎఫ్, అంటే 5 ఫీట్లనో లేదంటే ఏదో హైట్ ఉన్నట్లు. బాగుంది, బాగా రాశాడు. మళ్ళీ శ్రీశైలం టు శిఖరం 5 కిలోమీటర్స్. ఓం నమః శివాయ. ఇప్పుడు టైం ఎంత అయింది మాస్టర్, ఒకసారి టైం చెప్తావా? టైం వచ్చేసి 5 గంటల 50 నిమిషాలు. 5 గంటల 50 నిమిషాలకు వీరభద్ర స్వామి గుడి దగ్గర దర్శనం చేసుకొని కాసేపు అక్కడ కూర్చొని స్వామివారిని ప్రార్థన చేసి ఇక్కడ ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి దిగుడు బావిని, ఆ వెనుకలు ఉన్న నందీశ్వరుణ్ణి మనం ఈ సంవత్సరం కొత్తగా చూసాం. తర్వాత మండపం పైన కోతి బొమ్మ కూడా ఉంది. మండపం పైన కోతి బొమ్మ తల తీసేసినట్టుంది. ఇక్కడ ఈ కోతి బొమ్మ కూడా ఉంది, అంటే ఇక్కడ కోతులు తిరుగుతాయి అనే దానికి ఒక నిదర్శనంగా కూడా వాళ్ళు ఉండొచ్చు, ఏదో చేసినట్టున్నారు. ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు ఆ కొండను మనం ఎక్కబోతున్నాం. ఇక్కడ వేడివేడి టీ, కాఫీ, అట్లనే బజ్జీలు, అన్ని రకాల వసతులు ఉన్నాయి. తింటే ఇక ముందు ఎక్కలేమని ఉద్దేశంతో ఇక్కడ నాగలోటి ఇంకా దగ్గరలో ఉంది. బాగా దట్టమైన చెట్లు ఇక్కడ కనపడతాయి. ఆ ఎత్తైన కొండలు మనం అక్కడ నుంచి మెట్ల మార్గం ఉంటుంది, ఆ మెట్ల మార్గాన్ని ఎక్కాల. అశేషమైనటువంటి జన సందోహం, చాలా హుషారుగా ఆనందంగా ముందరకు పోతున్నారు. వాళ్ళ వెంట మనము ముందుకు కదులుతున్నాం. ఇక్కడ అత్యంత మహావృక్షాలు ఒక 3-4 కనపడతాయి, చాలా పెద్ద వృక్షాలు. ఇక్కడ ఒక్కసారి ఆ వృక్షాలను చూద్దాం. ఆ ఎదురు ఉన్న వృక్షాలు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వీరభద్ర స్వామి గుడికి నాగలోటికి చాలా దగ్గరనే. ఓకే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. తర్వాత ఇక్కడ చూడండి వెదురు వనము. తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా ఈ చెట్లను వేశారా అన్నట్లున్నాయి. ఇవి మామిడి చెట్లాగా కనబడుతుంది. స్వామి, ఎవరికన్నా తెలుసా ఈ చెట్టు పేరేమి ఇంత పెద్దగా ఉంది? ఇది అక్కడ నిలబడు మాస్టర్, ఎంత పెద్దగా ఉందో తెలుస్తుంది. చూడండి ఈ చెట్టు ఇంత పెద్దగా ఉంది, ఇంత పెద్దగా ఉంది. చూడండి ఒక్కసారి ఈ చెట్టును చూడండి. మామిడాకుల్లాగా ఉన్నాయి కానీ ఇంత పెద్ద మహావృక్షం. అవతార్ సినిమాలో చూసిన సినిమా చెట్లు మాదిరి చాలా. చూడండి ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. యూట్యూబ్ ఛానల్ ఉందా? అవునవును, ఏఎం తెలుగు టీవీ అని. ఇక్కడ లెఫ్ట్ సైడ్
ఒకటి స్నానాలకని ఒక కొలను ఉంటుంది. ఇంతకుముందు 2023లో చెప్పినటువంటి ఈ కొలను కనిపిస్తున్నదే పంచనాగుల కొండ. 5 శిరస్సుల నాగేంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఆ కొండ కనిపిస్తుంది. ఆ కొండ తర్వాత ఇక్కడ ఈ పక్కన ఉండే నందికొండ. ఈ 2 కొండల నడుమ ఇక్కడ శివుని కొండ ఉంటుంది, శివలింగాకారం కొండ ఉంటుంది. ఈ మధ్యలో నుండి నీరు ప్రవహించి ఇక్కడ స్నానాలకు సంబంధించిన ఒక చిన్న చెరువు కనబడుతుంది. ఇక్కడంతా స్నానాలు చేస్తున్నారు. తర్వాత ఇక్కడ మంచినీళ్ళకు బావి, ఇక్కడ మంచినీళ్ళ బావి ఉంటుంది. చాలా చక్కగా ఈ నీళ్ళు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఇక్కడ నీళ్ళు తీసుకుంటారు. తర్వాత అక్కడ ఒక గుడి ఉంది, ఆ గుడిని కూడా దర్శిద్దాం. ఇంతకుముందు చూడలేదు. ఆ గుడిని చూసిన తర్వాత మనం ఈ మార్గం గుండా ఈ కొండ ఎక్కి పైకి పోవాలి. అక్కడ మార్గం చూడండి. బావి నుంచి రాతి ద్వార గోపురం లాగుంది. బావి నుంచి ఎట్లా పోతారు అని అనుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇక్కడ నీళ్లు తీసుకొనే మీరు ఈ ద్వారం గుండా పైకి పోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ద్వార మండపాన్ని నిర్మించినారు. అక్కడ చూడండి వీరభద్రస్వామి మంచినీళ్ళు పట్టుకోపోతాడు. ఓం నమ శివాయ. అక్కడ గుడి కూడా ఒకసారి చూసి వస్తాను. ఇక్కడ స్వామి నీళ్లు పట్టుకునే లోపల. ఓం నమ శివాయ. కూర్చోండి. ఓం నమ శివాయ. మాస్టర్ వస్తా మాస్టర్ కట్టా. మాస్టర్ ఇక్కడ ఉంటాం చూడు. నీళ్ళు దానికి ఇక్కడ గుడి ఒకసారి చూసొద్దాం. ఇంతకుముందు చూడలేదు. ఇక ఎప్పట్లాగే ప్రతి సంవత్సరం ఇక్కడ పాదయాత్ర సాగించే అన్నదానం ఎప్పుడు జరుగుతుంది. నిత్యం శివరాత్రి సందర్భంలో ఈ ప్రాంతం అంతా భోజనాలు కూర్చోబెట్టినారు చూడండి వరుసగా. వాళ్ళ అనుజ్ఞ అయిన తర్వాత భోజనాలు కొనసాగిస్తారు. ఇక్కడ కూడా భోజనం చేసుకుంటారు. రాత్రి భోజనం ఇక్కడే చేసేసుకొని వెళ్ళిపోతారు. అంతా వరుసలో కూర్చున్నారు చూడండి ఒకసారి. ఇక్కడ ఇంతకుముందు ఈ గుడిని దర్శనం చేసుకోలేదు, ఇంతకుముందు ఈ గుడిని చూడలేదు. ఈ పక్కలే చూడండి ఎంత పెద్ద మహావృక్షం ఉందో. ఈ వృక్షాన్ని చూసాం కానీ ఈ వృక్షం పక్కలోనే ఉండే ఈ గుడిని మనం చూడలేదు. ఈరోజు చూస్తున్నాము. ఈరోజు ఒకసారి ఆ గుడిని దర్శనం చేసుకుందాం. ఓం నమః శివాయ. 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 చూడండి ఇక్కడ అద్భుతమైన వినాయక స్వామి ఉన్నాడు. ఇక్కడ వినాయక స్వామి ఇక్కడ నుంచి చూస్తే అడవి. ఓం నమః శివాయ. ఇక్కడ చాలా దట్టమైన చెట్లు చాలా చక్కగా ఉంటాయి. ఈ గుడి బయట నుంచి ఈ విధంగా కనపడుతుంది. అత్యంత ప్రాచీనమైనటువంటి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అత్యంత విచిత్రంగా ఏనుగులే కాకుండా ఇక్కడ ఒంటెలు కూడా ఇక్కడ వచ్చినట్లు మనకు తెలుస్తుంది. అంటే రాజస్థాన్ ప్రాంతం ఎడారి ప్రాంతాల్లో నుంచి కూడా భక్తాదులు ఇక్కడ వచ్చినట్లు మనకు ఈ నిదర్శనం వల్ల మనకు తెలుస్తుంది. ఇక్కడ అనేకమైనటువంటి రాళ్ళు శిథిలమే, అక్కడ స్తంభాలు అవి కూడా పడి ఉన్నాయి. ఇక్కడ మహా ఆలయం కూడా ఒకటి ఉండేదని మనకు తెలుస్తుంది. ఆ ముందర ఆ చిన్న ఆలయాన్ని కూడా ఇప్పుడు చూద్దాం.
ఇక్కడ కూడా చక్కగా మాతర్లు అవన్నీ ఇస్తున్నారు. ఇక్కడ ఈ గుడిని చూద్దామా. ఓ స్వామి ఉన్నాడు, వీరభద్ర స్వామి ఉన్నాడు, శివుడు ఉన్నాడు. ఓం నమ శివాయ. సరే ఇక్కడ నుంచి మనం బయలుదేరదాం. మంచినీళ్ళు తీసుకొని ఇక్కడ నుంచి ముందరికి బయలుదేరదాం. ఓం నమ శివాయ. 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 ఏమంట స్వామి? అట్లనా? ఏమైందంట స్వామి? ఏమైందంట? శివదీక్ష స్వీకరించి కాలినడకన నాగలికి క్షేత్రంలో కైలాసం చేరుకున్న కన్యాస్వామి 2002లో. ఓకే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇప్పుడు మనం నాగలోటి కొండను పైకి ఎక్కుతున్నాం. ఇక్కడ నుంచి అన్నీ ఎగుడు మెట్లు ఉంటాయి, చాలా ఎత్తైన మెట్లు. మొదటి ద్వార గోపురం వరకు కూడా ఈ మెట్లు ఈ విధంగానే ఉంటాయి, చాలా ఎత్తైన మెట్లు. అందరితో పాటు వాళ్ళు ఎక్కుతున్నారు కదా, బస్సు వచ్చినా కూడా అట్లే ఎక్కాలని అనుకోవద్దండి. మీకు ఆయాసం వస్తే అక్కడక్కడ కూర్చొని ప్రయాణం చేయడం మంచిది. ఎందుకంటే చాలా ఇవి ఎత్తైన మెట్లు. మెట్లు అంటే ఇప్పుడు వేసిన మెట్లు కాదు కాబట్టి అవి శిథిలమైపోయి ఉంటాయి. కొన్ని జారిపోయి ఉన్నాయి, కొన్ని చక్కగా ఉన్నాయి. జాగ్రత్తగా నడిచి ఎక్కవలసిన పరిస్థితి ఉంది. ఓం నమ శివాయ. ఓం నమ తండ్రి పరమాత్మ చేదుకోవయ్యా శివయ్య అనే ప్రార్థన చేస్తూ ఇంతకుముందు ప్రయాణం చేస్తే ఆయనే పైకి లాక్కుంటాడని ప్రాచీన కాలంలో మన పెద్దలు మనకు చెప్పారు. శివయ్య చేదుకో శివయ్య అంటే ఆయన ఈ మెట్లన్నీ ఎక్కిస్తాడని చెప్తూ ఉంటారు. అది నిజమే. ఓం నమ శివాయ. చేదుకో శివయ్య, చేదుకో తండ్రి. ఓం నమ శివాయ.